అండి. నమస్తే. ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది తెలంగాణ? బాగానే ఉందండి. ఇప్పటి వరకైతే బాగున్నది. ఆయన ఏది మాట్లాడినా కూడా ముక్కుసూటిగా మాట్లాడే మనిషి. ఇప్పటి వరకైతే. ఇంక ఫ్యూచర్‌లో ఎట్లా మారుతుందో ఏమో తెలవదు గానీ, ఇప్పుడైతే బాగుంది. అంటే ఇంకా చూసుకున్నట్టయితే మొన్న మనకి డిఎస్సి గురించి కూడా పొడుగు చేయాలి అంటే పొడిగించలేదు దాని గురించి. అండ్ దాని తర్వాత గ్రూప్ 2ని కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? లేదండి. వాళ్ళు ప్లాన్ చేసుకొని చేస్తారు. ఇప్పుడు వచ్చిన 3 నెలల్లో 30,000 మందిని అపాయింట్‌మెంట్ చేసుకున్నాడు. ఏదో ఉద్యోగాలిచ్చి. ఇప్పుడు వాళ్ళొచ్చి సెటిల్ కావాలి. వాళ్ళు అన్ని అప్పులపాలు చేసి అన్ని ఖాళీ అయిపోయింది. మన దగ్గర ఏం బడ్జెటే లేదు. ఆయన కూడా సెట్ కావాలి కదా మనిషి. ఎవరైనా అంతే కదా. కొత్త ఇంట్లోకి పోయినా కూడా మనం అంత తొందరగా సెట్ కాము. అన్నీ సమకూర్చుకొని చేస్తాడు. చేయకుంటే ఎక్కడ పోతాడు? పబ్లిక్‌లా రివర్స్ అయితారు. నిన్న పార్లమెంట్ సమావేశాలు జరిగాయి కదా బడ్జెట్ గురించని. ఆర్థిక మంత్రి అయిన నిర్మలా సీతారామన్ గారు కూడా మాట్లాడి మరి తెలంగాణకి ఎటువంటి బడ్జెట్ లేదు అని తెలిపారు కదా, ఎందుకని? మరి అడగాలి. ఎంపీలుండి ఏం చేస్తున్నారు మరి వాళ్ళు మన గురించి తెలంగాణ గురించి అడగాల కదా. ఎంపీలను మనం ఎన్నుకునేదే అది అక్కడ అడగాలని. మన రాష్ట్రానికి ఏమందే వాళ్ళ కదా అడగాలి ఎందుకు లేదనేది. అంటే నేను జరిగిన సమావేశాలు మొత్తం చూసుకున్న ఆంధ్రప్రదేశ్ కు మరియు బీహార్ కు అనుకూలంగా ఉందంటున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు అక్కడ సీట్లు చాలా ఉన్నాయి కదా, సపోర్ట్ ఉన్నది కదా, దానివల్ల వాళ్ళకు ఇస్తారు. లేదంటే వాళ్ళ విత్డ్రా అయిపోతారు వాళ్ళ సపోర్ట్. Thank you. చేస్తున్నారు.